అందరికీ నమస్కారం. ఇది నిన్న క్లాస్‌కి కంటిన్యూషన్ అనమాట. సో, మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఇండియన్ సొసైటీ అయిపోయినాక ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇఫ్ టైమ్ ఈస్ దేర్. టైమ్ అనేది ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఛానల్‌లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్‌లో. అప్డేటెడ్‌గా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఆన్ అన్‌టచబిలిటీ. సో, అసలు ఇదేంటంటే అన్‌టచబిలిటీకి ఆరిజిన్ ఎక్కడ? ఎక్కడి నుంచి అన్‌టచబిలిటీ ఆరిజిన్ అయింది? అండ్ నెక్స్ట్ అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్‌టచబిలిటీ? అసలు ప్రాబ్లమ్ ఏంటి? అసలు ఎలా సాల్వ్ చేయగలం? ఈ 2 క్వెషన్స్ అనమాట. ఈ 2 క్వెషన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటాం. సో, థియరీస్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ అన్‌టచబిలిటీ చూసుకుంటే మనకి డిఫరెంట్ థియరీస్ ఉంటాయన్నమాట. అయితే ఒక హిస్టారికల్ థియరీ ఆర్ ఇండలాజికల్ పర్స్పెక్టివ్ అంటే లైక్ ఆ థియరీ గానీ, లేదంటే మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో లేదు. లేటర్ వేదిక్ పీరియడ్‌కి వచ్చేసరికి మనకి క్యాస్ట్ అనేది డెవలప్ అయింది. ఇట్లా డిఫరెంట్ థియరీస్ ఉండడం జరుగుతుందనమాట. సో, మోస్ట్‌లీ లేటర్ వేదిక్ టైంలోనే క్యాస్ట్ అనేది డెవలప్ అవుతుంది అని మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ గానీ, మోస్ట్ ఆఫ్ ద సోషియాలజిస్టులు గానీ బిలీవ్ చేసేవాళ్ళనమాట. హిస్టారికల్ అండ్ ఇండలాజికల్ పర్స్పెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ టెక్స్ట్‌లు ఈ టైం నుంచి క్యాస్ట్ అనేది ఆరిజినేట్ అయింది. ఇలా అని చెప్పేసనమాట. సో, ఏన్షియంట్ ఇండియా టెక్స్ట్ మెన్షన్స్ గ్రూప్స్ సచ్ యాస్ చందేలాస్, కిరాతాస్ ఎక్సెట్రా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారనమాట. ఇంకది మీరు చదువుకోండి. మీకు పీడిఎఫ్ కావాలంటే ఓన్లీ క్యాస్ట్ పీడిఎఫ్ కావాలంటే యూపీఎస్సీ సోషియాలజీ వాళ్ళకి మెయిల్ చేస్తే @33కి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ Gurria sees untouchability as a historically developing institution associated with the growth of caste. యాక్చువల్లీ ఏంటంటే మనకి వీటిల్లో గాంధీజీ పర్స్పెక్టివ్ ఒకటి, ఇంకా మళ్ళీ అంబేద్కర్ పర్స్పెక్టివ్ ఒకటి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్‌లీ యూపీఎస్సీ సోషియాలజీ వాళ్ళకి వీటి నుంచి అడుగుతారు. ఓకేనా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వివేకానంద ఇతను ఎట్లా ఆరిజిన్ అయింది? అంటే లైక్ ఎళ్ళే కొద్దీ ఎలా డెవలప్ అయింది అని చెప్తాడనమాట. స్టేజెస్ అంటే ఫేజెస్ ఉంటాయి. సో, ఫేజెస్ చూద్దాం. అరౌండ్ 6th సెంచరీ బీసీ ఆ టైంలో ఎలా ఉంది క్యాస్ట్ అనేది? ఆ టైంలో 6th సెంచరీ బీసీ అంటే బుద్ధిజము, జైనిజము ఇలా ఎవాల్వ్ అయినాయి అనమాట. ఆ టైంలో అవన్నీ రావడం వల్ల ఈ బ్రాహ్మణికల్ ఐడియాస్ గానీ, వీళ్ళ డామినేషన్స్ తట్టుకోలేక చాలామంది బుద్ధిజంకి, జైనిజంకి అడాప్ట్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో, ఆ టైంలో క్యాస్ట్ అనేది అలా ఉంది. సో, పీపుల్ అంటే తట్టుకోలేకపోయారు. సో, దే జాయిన్డ్ దెమ్. బుద్ధిజం, జైనిజంలో క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం లేవు కదా! ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. దే కెన్ బి మెంబర్స్ ఆఫ్ దట్ సంఘ ఆర్ గ్రూప్. సో, రైజ్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం ఛాలెంజ్ టు ద బ్రాహ్మణికల్ ఆర్డర్, ఇంక్రీజింగ్ సోషల్ డిస్టింక్షన్స్. అరౌండ్ 400 బీసీలో చూస్తే యాక్చువల్లీ మీరు పీడిఎఫ్ అయితే తీసుకోండి. అది బెటర్. ఓకేనా? నేను బాగా ఇంపార్టెంట్‌వి చెప్తున్నా. ఇది ఇంపార్టెంటే. బట్ బేసిక్‌లీ అసలేంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేస్తున్నాను అనమాట. బై దిస్ పీరియడ్ సర్టెన్ గ్రౌండ్స్ ఫర్ ఇంక్రీజింగ్ ట్రీటెడ్ విత్ అబోరెన్స్. అబోరెన్స్ అంటే ఏం లేదు. స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్‌లైక్, రిజెక్షన్ ఆర్ డిస్‌గస్ట్. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి బాగా అసలు వీళ్ళు తక్కువ జాతోళ్ళండి. లైక్ వీళ్ళు మేము కలిసి ఉండడం లేదు. ఒక అంటే ఒక డిస్‌లైక్ అనేది నచ్చకపోవడం అనేది ఆ 4th సెంచరీ ఆ టైంలో ఉందన్నమాట. బీసీ ఆ టైంలో. సో, పీపుల్ అనేవాళ్ళు సర్టెన్ పీపుల్ వర్ నాట్ సింప్లీ కన్సిడర్డ్ లోయర్ ఇన్ స్టేటస్. దే వర్ ఇంక్రీజింగ్‌లీ ట్రీటెడ్ యాజ్ సోషల్లీ అన్‌యాక్సెప్టబుల్. ఆ ఫీలింగ్ అనేది బాగా ఆ టైంలో పెరగడం జరిగింది. అంటే ఆఫ్టర్ ద 6th సెంచరీ బీసీఈ. నెక్స్ట్ ఫేజ్ 3. ఫేజ్ 3 ఏంటంటే అరౌండ్ 400 సీఈ. ఆ టైంలో ఏంటంటే ఫిజికల్ సెపరేషన్ గానీ, సోషల్ సెగ్రిగేషన్ గానీ ఇవన్నీ ఎక్కువైంది. సో, ఐడియాస్ ఆఫ్ పొల్యూషన్ త్రూ టచ్ అంటే ఇంకా డెప్త్‌గా వెళ్ళిపోయిందనమాట. స్టార్టింగ్‌లో ఏంటి కొంచెం డిస్‌లైక్ అనేది ఉండేది. తర్వాత ఏంటి ఇంకా ఎక్కువ డెప్త్‌గా వెళ్ళిపోయిందనమాట. ద ఐడియా డెవలప్డ్ దట్ ఈవెన్ ద టచ్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ గ్రూప్ కుడ్ పొల్యూట్ ఆబ్జెక్ట్స్. ఏమో వాళ్ళని ముట్టుకుంటే ఒక ఇదైపోతుంది. అంటే ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్ అయితే
ఎక్కువ వచ్చేసిందనమాట ఆ టైంలో. మీకు తెలుసు కదా, లూయిస్ డుమాంట్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ క్లాస్ కాదు, ఆ ముందు క్లాస్‌లో నేను చెప్పాను. థింకర్స్ గురించి చెప్పేటప్పుడు ప్యూరిటీ పొల్యూషన్ కాన్సెప్ట్ చెప్పా. ఒకసారి ఎళ్లి చూడండి. ఫేజ్ 4లో వచ్చేసరికి 7th సెంచరీ సీఈ. ఆ టైంలో అన్‌టచబిలిటీ హ్యాడ్ బికమ్ ఎ సోషల్ నార్మ్. సోషల్ నార్మ్ అంటే ఏం లేదు, ఎక్స్‌పెక్టెడ్ వే ఆఫ్ బిహేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయనుకోండి, ట్రాఫిక్ ఉందనుకోండి, మనం ఆగాలి ఖచ్చితంగా లైట్స్ ఆఫ్ ఉంటే. అంటే ఏంటి, పీపుల్ విల్ ఎక్స్‌పెక్ట్ ఆగాలి అనే ఇది. అలాగే క్యాస్ట్, ఇలా వీళ్ళ క్యాస్ట్ ఇది కాబట్టి వీళ్ళని ఇలా ట్రీట్ చేయాలి అనే ఇదిలో వచ్చేసింది. ఇంకా డెప్త్‌గా వచ్చేసిందనమాట. లైక్ 7th సెంచరీ సీఈ వచ్చేసరికి. సో అన్‌టచబిలిటీ హ్యాడ్ మూవ్డ్ త్రూ ఎ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ సోషల్ డిస్టింక్షన్, సోషల్ రిజెక్షన్, ఫిజికల్ సెగ్రిగేషన్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ సోషల్ నార్మ్. అంటే ఇట్లా ఫేజెస్‌లా వచ్చింది అని. రిమెంబర్ జాస్ సీక్వెన్స్. అంటే ఆ 4 పీరియడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 6th సెంచరీ బీసీలో ఏంటి, ఎర్లీ డెవలప్మెంట్ అనమాట. 400 బీసీలో సోషల్ రిజెక్షన్, 400 సీఈ, 7th సెంచరీ, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సారీ. నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ గారి స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అప్రోచ్ ఒకటి. ఇదేంటంటే లైవ్లో నేను చెప్తాను, చాలా డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అంటే ఏం లేదు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక సొసైటీని ఎలా పీస్ఫుల్గా ఫంక్షన్ అయ్యేలాగా చేస్తున్నాయి. అంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ అనేది సొసైటీకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, సొసైటీ ఎలా ఉంటుంది. లేదంటే రిలీజన్ ఉంది, రిలీజన్ ఎలా హెల్ప్ అవుతుంది. ఇలా అన్నీ కలిపి సొసైటీని ఎలా పీస్ఫుల్గా ఉంచుతున్నాయి అనేదాన్నే స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అంటాం అనమాట. ఒక్కొక్కటి ఎలా ఫంక్షన్ అవుతుంది అని. సో ఇట్స్ ఈస్ సొసైటీ యాజ్ ఎ స్ట్రక్చర్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రూప్స్. Srinivas applied this type of thinking to caste, untouchability and caste structure. See here, untouchability was connected with caste hierarchy, occupation division, restriction, etc. etc. ఇవంతా నార్మలే. నెక్స్ట్ లూయిస్ డుమాంట్ చూసాం మనం ఆల్రెడీ. ప్యూరు, ఇంప్యూరు ఇవంతా చూసామన్నమాట లూయిస్ డుమాంట్ టైంలో. లిమిటేషన్స్ కూడా చూసాం మనం. ఇంకా డిఫరెంట్ థింకర్స్ ఒకరిద్దరు, లైక్ డిపి ముఖర్జీ, గర్లాండ్ బమన్, ఒకరిద్దరు. బట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి అంబేద్కర్ అండ్ గాంధీ, వీళ్ళ వ్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్. సొల్యూషన్స్ టు అన్టచబిలిటీ ఏంటంటే, వీళ్ళు అంటే అన్టచబిలిటీ తీయడానికి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి అని. వీళ్ళు ఎలా అంటే, రిఫార్మేటివ్ మూమెంట్స్ ఉన్నాయనుకోండి, దే ట్రై టు రిఫార్మ్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ ఆర్ రిలీజియస్ సిస్టమ్. రిఫార్మ్స్ తెచ్చి మార్చుదాం అనుకునే విధానం. లేదు, ఆల్టర్నేటివ్ మూమెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే దే ట్రై టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ సోషల్ రిలీజియస్ ఐడెంటిటీ. ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఏం చేసినా కానీ లైక్ అన్టచబిలిటీ రిమూవ్ చేయడానికి. సో భక్తి మూమెంట్ అనేది రిలీజియస్ మూమెంట్. సో ఇంపార్టెంట్ ఫిగర్స్ అసోసియేటెడ్ విత్ ఈక్వాలిటీ ఓరియంటెడ్ భక్తి ట్రెడిషన్స్, వీళ్ళందరూ అనమాట, రవిదాస్ వీళ్ళంతా. నెక్స్ట్ రిఫార్మ్ మూమెంట్స్. మోడర్న్ రిఫార్మ్ మూమెంట్స్ ఆల్సో ట్రైడ్ అడ్రస్ సోషల్ డిస్క్రిమినేషన్. ఈ ఏంటంటే మనకి హిస్టరీలో వచ్చేస్తుంది చాప్టరు. మీరు క్లాస్ 11 ఎన్సీఆర్టీ చదివితే మనకి సోషల్ రిఫార్మ్స్ చాప్టరే ఉంటుంది. లైక్ దాంట్లో ఆర్య సమాజ్ కానీ, బ్రహ్మ సమాజ్ కానీ, లేదంటే రామకృష్ణ మిషన్, వీళ్ళందరి గురించి బాగా చెప్తారనమాట. సో ఒక్కసారి వెళ్ళి లుక్ చేయండి. మీరు ఆల్రెడీ చదువుతారు కదా హిస్టరీ ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఖచ్చితంగా చదువుతారు. సో ఇవంతా అదే, ఆర్య సమాజ్ ఎవరు తెచ్చారు, ఇవంతా ఎందుకు వచ్చినాయి, అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ని కొంచెం దూరం చేద్దాము, సోషల్ ఈవిల్స్ ఏమన్నా ఉంటే వాటిని దూరం చేద్దాము, సొసైటీని పీస్గా తెప్పిద్దాము అనే విధంలో వచ్చినాయి అనమాట ఇవన్నీ. సో నేను చెప్పిన ప్రకారం ఏంటంటే, యాక్చువల్లీ వీడియో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఏంటంటే వాయిస్ రికార్డ్ అవ్వాల. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నా, అందుకని చెప్పేసి వీడియోకి ఆడియోకి కనెక్ట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ గాంధీ అండ్ అంబేద్కర్, ఇది చాలా ఇంపార్టెంట్. మహాత్మా
Mahatma Gandhi strongly opposed untouchability. He wanted to improve the position of people who suffered from caste discrimination. ఎవరైతే caste discrimination ఫేస్ చేసి ఇదిగా ఉన్నారో అది తీసేయాలని చూసారు. వాళ్ళు డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే వాళ్ళని అతను ఏమనేవాడంటే హరిజన్ అనేవాళ్ళు. హరిజన్ అంటే ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుడి పిల్లల్లాగా ట్రీట్ చేసేవాడు అనమాట. సో ఇతని అప్రోచ్ ఏంటంటే లార్జ్లీ రిఫార్మిస్ట్ అనమాట. హీ వాంట్ టు రిమూవ్ హిందూ సొసైటీ ఫ్రమ్ వితిన్. అంటే ఏంటి, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, యాటిట్యూడ్స్ చేంజ్ అవ్వాలి. అప్పుడు క్యాస్ట్ అనేది పోతుంది. అంటే క్యాస్ట్ కదా, అన్టచబిలిటీ అనేది పోతుంది, అన్ని క్యాస్ట్ వాళ్ళు కలిసి ఉంచుతారు. ఇలా అని గాంధీ ఐడియాలజీ అనమాట. ఇంక నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసరికి దళిత్స్ అని అనేవాళ్ళు. ఇతనిది బ్రోకెన్ మ్యాన్ థియరీ అని ఒకటి ఉంటుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. So Ambedkar's approach was more structural and rights-based. He preferred the term Dalit. The term expressed the experience of oppression and social discrimination. ఎవరైతే డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే ఒకప్పుడు, ఇప్పుడు కూడా అనేది ఉంది, డిస్క్రిమినేషన్ ఇప్పుడు కూడా ఉంది. సో అంబేద్కర్ మోస్ట్లీ వేటి మీద ఫోకస్ చేశారంటే ఈక్వాలిటీ, లిబర్టీ, హ్యూమన్ డిగ్నిటీ ఇలాంటివి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారనమాట. పొలిటికల్ రిప్రజెంటేషన్, ఎడ్యుకేషన్. ఎందుకు ఈ రైట్స్ మీద ఆయన పోరాడితే మేబీ రేపు అన్టచబిలిటీ అనేది పోతుందేమో అన్న ఒక ఇదనమాట. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, బాగా చదువుకున్నారనుకోండి, అప్పుడు చదువు ఏం నేర్పిస్తుంది, అందరూ ఈక్వల్గా ఉండాలని నేర్పిస్తుంది. కానీ ఈ క్యాస్ట్ వాళ్ళని ఇలా చూడాలి, ఆ క్యాస్ట్ వాళ్ళని ఇలా చూడాలని నేర్పించదు కదా. సో అలా ఆ రైట్స్ వల్ల మేబీ అన్టచబిలిటీ అనేది పోతుందేమో పూర్తిగానే అతని ఇది అనమాట. కానీ ఏంటంటే గాంధీ గారు ఏమనేవాళ్ళు, ఈ లైక్ మైండ్ సెట్స్ మారాలి, యాటిట్యూడ్స్ మారాలి అని అనేవాళ్ళు. కానీ మన అంబేద్కర్ అలా కాదు. అసలు క్యాస్ట్ హైరార్కీ ఉంది కదా, అసలు క్యాస్ట్ సిస్టమ్, ఆ హైరార్కీయే పోవాలి, ఇదే పోవాలి. హైరార్కీ పోయినప్పుడు క్యాస్ట్ అన్టచబిలిటీ అనేది పోతుంది అని అనేవాళ్ళు అనమాట ఆయన. హీ జస్ట్ వాంట్ టు డిస్ట్రాయ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. క్యాస్ట్ సిస్టమ్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఇంకా పోతుంది అని. ఇప్పుడు బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. అంబేద్కర్స్ పర్స్పెక్టివ్ ఆన్ అన్టచబిలిటీ. బిఆర్ అంబేద్కర్ బిలాంగ్ టు ద అప్రెస్డ్ క్యాస్ట్ అండ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ అన్టచబిలిటీ. అతను ఒక అప్రెస్డ్ క్యాస్ట్కి చెందిన వ్యక్తి, అన్టచబిలిటీని ఫేస్ చేశారు కూడా. అండ్ హీ డిడ్ నాట్ బిలీవ్ దట్ అన్టచబిలిటీ కుడ్ బి రిమూవ్డ్ సింప్లీ బై మేకింగ్ స్మాల్ చేంజెస్ విత్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ క్యాస్ట్ సిస్టమ్ యాజ్ సెడ్ బై గాంధీజీ. హిజ్ మెయిన్ ఆర్గ్యుమెంట్, ద క్యాస్ట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఇన్ఈక్వాలిటీ. అంతే కదా, ఒకళ్ళు బ్రాహ్మిన్స్, ఒకళ్ళు క్షత్రియాస్, ఒకళ్ళు ఓసీ, ఒకళ్ళు బీసీ, అది అక్కడికక్కడే ఇన్ఈక్వాలిటీ చూపించేస్తున్నాయి. అండ్ అన్టచబిలిటీ ఈజ్ ఇట్స్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్. దేర్ఫోర్ అంబేద్కర్ వాంటెడ్ ఫండమెంటల్ స్ట్రక్చరల్ చేంజ్ రాదర్ దాన్ ఓన్లీ రిఫార్మ్. ఫండమెంటల్గా ఒక స్ట్రక్చరల్ చేంజే ఉండాలి అని. So Ambedkar rejected the idea of untouchability as simple social custom. Ambedkar rejected the mythological explanation that untouchables become untouchables because of some traditional or religious story. అదేదో ట్రెడిషన్ ప్రకారమో, రిలీజియన్ ప్రకారమో, లేదంటే ఎవాల్వ్ అయిన ప్రాసెస్ ప్రకారమో అన్టచబుల్స్ అనేవాళ్ళు అన్టచబుల్స్ అయ్యారు అనేది రిజెక్ట్ చేస్తున్నాడు ఆయన. సో ఈ therefore try to understand what he is trying to understand. సో మీరు లైవ్కి అయితే వచ్చేసేయండి, బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా? దిస్ సండే. సో వేర్ డిడ్ అన్టచబిలిటీ కమ్ ఫ్రమ్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఇదంతా అనమాట. సో ఇప్పుడు బ్రోకెన్ మ్యాన్ థియరీ చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ ప్రపోజ్డ్ ద బ్రోకెన్ మ్యాన్ థియరీ టు ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ అన్టచబిలిటీ. అసలు ఇతని ప్రకారం ఏంటి అంటే, పూర్వకాలంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే డిఫీట్ అయ్యారో లేదంటే డిస్ప్లేస్ అయ్యారో డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్. ఈ ట్రైబ్స్కి కమ్యూనిటీస్కి మధ్య జరిగిన గొడవల్లో ఎవరైతే ఓడిపోయారో లేదంటే డిస్ప్లేస్ అయ్యారో వాళ్ళని బ్రోకెన్ మ్యాన్ అని పిలిచేవాడు అనమాట ఆయన. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి పాపము ఉండేదానికి ల్యాండ్ కూడా ఉండేది కాదనమాట. మెయిన్ పీపుల్ అనేవాళ్ళు ఒక విలేజ్లో ఉంటుంటే వీళ్ళు ఎక్కడో దూరంగా అవుట్ సైడ్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చాలా ల్యాండ్లెస్ అనమాట. సో అక్కడ నుంచి ఏంటి, వీళ్ళు దూరంగా ఉంటారు కదా మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి, అక్కడ నుంచి కొంచెం క్యాస్ట్ అనేది పెరిగింది అని చెప్పేసి
అనేవాళ్ళు ఆయన. సో, అన్‌టచబిలిటీ అనేది పెరిగింది అని. అంబేద్కర్ కనెక్టెడ్ ద బ్రోకెన్ మ్యాన్ థియరీ విత్ రిలీజియస్ అండ్ సోషల్ చేంజెస్. చాలామంది బ్రోకెన్ మెన్స్ బుద్ధిజంకి ఫాలోవర్స్ అయ్యారని చెప్పేసి ఇతను చెప్తున్నారనమాట. At the same time, Brahmanical society increasingly supported practices such as cow protection and opposition to beef consumption. So, Ambedkar argued that this created an important social distinction between the settled Hindu communities and those groups. ఇప్పుడు వీళ్ళేంటి బయట ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా తినేస్తారు, ఏదైనా ఉండేస్తారనమాట. బట్ సెటిల్డ్ హిందూస్ ఏంటి, వాళ్ళ కవ్వు లేదంటే బీఫ్ ఇవి చాలా ప్రేమగా మంచిగా పెంచుకుంటారు. సో, వాళ్ళు ఆచారాలు, వీళ్ళ ఆచారాలు లేదంటే వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కలిసేవి కాదు. సో, అట్లా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కువ ఉండేదనమాట. సో, అంబేద్కర్స్ ఆర్గ్యుమెంట్ was that untouchability developed historically through social conflict and separation rather than being an external feature of Hindu society. See, broken men were not simply the same as settled villagers. నిజమే కదా, సెటిల్డ్గా ఉండేవాళ్ళు కాదు. సో, బ్రోకెన్ మెన్ were different from the settled village communities. They lived separately actually, as I said previously, and were treated as outsiders. So, according to Ambedkar, they were prevented from mixing freely with settled villagers. ట్రీటెడ్ యాజ్ పొల్యూటెడ్. వాళ్ళని ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్ తెచ్చుకున్నాం మనం ఇక్కడికి. అంటే వాళ్ళని పొల్యూషన్గా ట్రీట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏదో ప్యూరిటీగా ట్రీట్ చేసుకునేవాళ్ళు. సో, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. సో, అంబేద్కర్ సొల్యూషన్ ఒకటే, అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్. సో, Ambedkar did not believe that untouchability could be permanently reversed while the caste system remained intact. Annihilation అంటే ఏంటంటే కంప్లీట్ డిస్ట్రక్షన్, అసలు ఆ సిస్టమ్నే పోవాలి అని సింపుల్గా చెప్పేస్తున్నారు అంబేద్కర్ గారు. ఓకేనా. సో, ఇఫ్ caste produces created inequality, then merely improving the position of untouchables is not enough. The caste structure itself must be destroyed. caste స్ట్రక్చరే పోయినప్పుడే ఈ అన్టచబిలిటీ అనేది పోతుంది అని చెప్తున్నారనమాట ఈయన. అండ్ నెక్స్ట్, అంబేద్కర్స్ ఐడియాస్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ. చెప్పాను కదా, ఇతను రైట్స్ కోసం పోరాడేవారు ఎక్కువ. లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటికి లింక్ కూడా పెట్టారు ఆయన. లిబర్టీ స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే పీపుల్ షుడ్ హ్యావ్ ఈక్వల్ సోషల్ అండ్ పొలిటికల్ స్టేటస్, పార్టిసిపేషన్కి కానీ దేనైనా కానీ. ఇంకా ఫ్రాటర్నిటీ అంటే సోదరభావం. సో, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ దాకా అయితే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్, అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ పాలిటీ వస్తాయి, ఫండమెంటల్ రైట్స్. నేను చాలాసార్లు చెప్పా, ఆర్టికల్స్ చదవండి, ఆర్టికల్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అని. పాలిటీకే కాదు, మీకు ఇండియన్ సొసైటీకి కూడా పనికి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో, ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మేఘనా ఎడ్యుకేషన్ #1@gmail.comకి టెక్స్ట్ చేయండి. మీకు ఏం కావాలో క్లారిటీగా చెప్పండి అక్కడ పీడిఎఫ్ వాళ్ళకి. ఎందుకంటే ఇండియన్ సొసైటీ 5 చాప్టర్స్ కావాలా లేదంటే క్యాస్ట్ ఒకటే కావాలా అని మెన్షన్ చేయాలి. వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని మీరు మెన్షన్ చేస్తే దానికి తగినట్టు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంక ఇవే బాగా ఇంపార్టెంట్. సో, ఇదంతా దాని గురించి అనమాట. ఇంకా అంబేద్కర్స్ వ్యూస్ ఆన్ క్యాస్ట్ కానీ, వాళ్ళిద్దరి డిఫరెన్స్ కానీ, గాంధీ గారిది ఈయనది డిఫరెన్స్ కానీ, ఇంకా ఇదే అనమాట. సో, ఈ సండే లైవ్కి వస్తాను నేను, పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ మీద. సో, మీరైతే నన్ను లైవ్లో మీట్ అవ్వచ్చు. ఓకేనా. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ అవి ఏపీఎస్సీ వాళ్ళకి లైక్ ఇండియన్ సొసైటీ వాళ్ళకి ఇద్దరికీ పనికొస్తాయి. ఆ కాన్సెప్ట్స్ అనేవి దీంట్లోనూ అండ్ వస్తాయి. అండ్ యూపీఎస్సీ సోషాలజీ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంక ఇవంతా అవే అనమాట.
సో చూసుకోండి ఒకసారి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అండ్ పీడిఎఫ్ ఎండ్ దాకా అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ అనేది పీడిఎఫ్ వెళ్తుంది. అంటే నోట్స్ రాసే వాళ్ళ కోసం, నోట్స్ కొంతమంది రాసుకుంటున్నారు కదా, సో వాళ్ళ కోసం అనేది ఉంచుతున్నాను నేను. ఇవంతా ఇంకంతే, ఇవే మెయిన్ పాయింట్. ఇప్పుడు దాకా నేను చెప్పినయే మెయిన్ అనమాట. సో ఇక్కడితో మనకి క్యాస్ట్ అనేది అయిపోతుంది. సో ట్రైబ్స్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. అండ్ స్టార్ట్ చేయనోళ్ళు, ఇప్పటిదాకా స్టార్ట్ చేయనోళ్ళు స్టార్ట్ చేయండి. కించిప్ నుంచి స్టార్ట్ చేయండి. యూపీఎస్సీ సోషియాలజీ అయితే యూపీఎస్సీ సోషియాలజీ వాళ్ళకి మనకి సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో అయినంత వరకు చూడండి. ఆ లెసన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే కామెంట్స్ అడగండి, ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ఇంకా ఇదంతా అదే ఓవరాల్ సోషల్ అండర్స్టాండింగ్. ఇది మొత్తం మీద ఏం తెలుసుకున్నాం అనేది ఒక ఫ్లో చార్ట్ గీసాను అంతే. అండ్ నేను లైవ్లో బుక్స్, అసలు యూపీఎస్సీకి ఏ బుక్స్ బాగుంటాయి అనేది నేను చూపిస్తాను మీకు, ఓకేనా? సో బాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యాస్ట్ సిస్టమ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.